దీపం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఉన్నంత సేపే నీకు విలువ. ఆ దీపం వెలుగుతున్నంత సేపే నీకు విలువ. ఆ దీపం కనుక ఒకవేళ వెళ్ళిపోతే ఏమైపోవాలమ్మా? ఏమైపోవాలి? ఎటు వెళ్ళిపోవాలి? ఏటిని పరిస్థితి తెలుసా? గమ్యం తెలియకే ఉన్నావా? గమ్యం తెలియకే జీవిస్తూ ఉన్నావా? మనం తర్వాత చూసుకుంటే ప్రసంగి గ్రంథంలోకి వెళదాం. చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం ఇందాక చదివిన మాటల్లో, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకముంచుకొనుము. ఈ జ్ఞాపకార్థక కూడికలో జ్ఞాపకముంచుకొనుము. మన మధ్యలో నుండి కుమార్తె గ్లోరీ ఎత్తబడింది. ఆ బిడ్డను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నా నువ్వు నేను మనము కూడా జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనకి యవ్వన కాలం ఉంది, నడి వయస్సు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే మన ఇష్టము చెప్పునా, మన దృష్టి అంగీకరించిన దాని చెప్పున మనం ఎలాగైనా వెళ్ళమంటున్నాడు దేవుడు. అయితే ఒకానొక దినాన్ని మాత్రం తీర్పు ఉందయ్యా, తీర్పు ఉంది. ఆ తీర్పులోకి నువ్వు నేను ఖచ్చితంగా నిలబడాలి. సింహాసనం ఎదుట ఆయన ధవల సింహాసనములో ఆసీనుడై ఉన్నప్పుడు నువ్వు నేను మనము చేసిన క్రియలను బట్టి ఖచ్చితముగా ఆయన ముందర నిలబడవలసిన రోజు ఒకటి ఉంది. అప్పుడు అడుగుతాడు లెక్క. అప్పుడు లెక్క సరిలేకపోతే నీ డొక్క చీరెత్తడంతే. ముందు గొర్రె పిల్లగా వచ్చాడు కదా, బాబు బాబు రక్షణ పొంది బాబు, బాబు బాబు ప్రార్థన చేయి బాబు, బాబు బాబు ఇదిగో మారు మనసు పొంది బాబు, పశ్చాత్తాపం పొంది బాబు, మందిరానికి వెళ్ళి బాబు, రక్షణలో నిలబడుండు బాబు, క్రీస్తు కొరకు జీవించుండు బాబు అని సేవకులు సేవకరాండ్లు గొంతు చించుకుని అరుస్తుంటే నీకు తెలియటం లేదు. ఈరోజు నీ మనస్సు నచ్చినట్లు, నీ వయసు నచ్చినట్లు, నీవు కోరుకున్నది అనుభవించినట్లు జీవిస్తున్నావే. ఒకానొక రోజున లెక్క అప్పగించాలి. జ్ఞాపకం తెచ్చుకోండి. జ్ఞాపకార్థ కూడికలో ఇంకెవడ ఉన్నాడు? అక్కడ ఇంకెవడ ఉన్నాడు? అయ్యా అదిగో ఆ లాజరు యొక్క చిటికిన వేళ్ళతో ఒక కొన చుక్క ఇలా ఎగినాయినా నేను చల్లార్చుకుంటానని ఏడుస్తూ బతిమలాడుకుంటున్నాడు తండ్రి అయిన అబ్రహాముని. ధనవంతుడైన వాడు ఈ లోకంలో ఉన్నంతసేపు భాగ్య భోగాలు అనుభవించాడు. సన్నటి నార బట్టలు, ఊదారంగు బట్టలను ధరించుకుని సర్వభోగములు అనుభవించాడు. గాని భోగములు ఇచ్చిన ఆయన ఒకడున్నాడని జ్ఞాపకం తెచ్చుకోలేదు ఆయనకి ఇవ్వబడిన సమయంలో. కానీ దరిద్రుడైన లాజరు మాత్రం ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాడు. ప్రభువా, ఈ దీన దరిద్ర స్థితిలో ఈ చిన్ని మొక్క ఇచ్చి నన్ను బ్రతికిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రమని. ఎవరిని జ్ఞాపకం చేసుకుందండి పరలోకం? ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించిన వాడిని జ్ఞాపకం చేసుకుందా? దరిద్ర స్థితిలో ఉండి ప్రభువుని మహిమపరుస్తున్న వాడిని జ్ఞాపకం చేసుకుందా? ఈ జ్ఞాపకార్థ కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటదమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడినే జ్ఞాపకం చేసుకుంటది తప్ప ఈ లోకములో తమకు ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించేవాడు ఎవరైనా సరే, బోధించే నేనైనా, వినుచున్న మీరైనా, మనల్ని పరిపాలిస్తున్న నాయకులైనా, అధికారులైనా, ధనవంతులైనా, ఎంత పడగలెత్తిన వారైనా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది ప్రైమ్ మినిస్టర్లోని అదే ఉంది. భిక్షాటన చేస్తున్న రోడ్డు పక్క భిక్షగాడులోనూ అదే ఆత్మ ఉంది. వాడి సమయం వచ్చే వరకు దేకుతానే నడుస్తాడు, పాకుతానే నడుస్తాడు.
నడుస్తాడు. ఆడి సమయం వచ్చే వరకు కోటేశ్వరుడు హెలికాప్టర్లో తిరుగుతాడు, విమానాల్లో తిరుగుతాడు, రకరకాలైన సొంత కారుల్లో తిరుగుతాడు. ఎలాగైనా ప్రయాణం చేస్తాడు. వాడు ప్రయాణం చేస్తాడు, వీడు ప్రయాణం చేస్తాడు. వాడి లెక్క వచ్చే అంతవరకు. మరి రాత్రికాల సమయంలో కుమార్తె యొక్క జ్ఞాపకార్థ కూడికలో మనం నిలిచి ఉన్నాం. ఏంటి మన పరిస్థితి?